ముఖానికి రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు, కానీ మనసుకు రంగు వేసుకొని మోసం చేసేవారిని గుర్తించడం కష్టం. చెయ్యని తప్పుకి నింద మోసిన రోజు నిజం చెప్పాలని ఉంటుంది, కానీ ఆ రోజు ఆ నిజాన్ని నమ్మేవాళ్ళు ఉండరు. అలాంటి సమయంలో మాట్లాడాలని అనిపించిన గొంతు మొత్తం మూగపోతుంది. నిజానికి మనమే ఓ పెద్ద తప్పు చేసినట్టుగా అలాగే నిలబడిపోతాం. అసలు ఎవరినో నమ్మించడానికి వాదించి పోరాడడం కంటే మనమే తప్పు చేశామని ఒప్పుకొని తప్పుకుంటేనే మేలు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఓడిపోవడం తప్పు కాదు, అక్కడితో ఆగిపోవడం తప్పు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అనేది ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి ఆరంభం కూడా. విలువైన గౌరవం పొందాలంటే బలమైన మౌనాన్ని భరించాలి. మాట వెండితో సమానమైతే మౌనం బంగారంతో సమానం. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుంచుకో. కష్టానికి అదృష్టానికి తేడా ఉంది. అదృష్టం అంటే మనకు రాసిపెట్టిందే జరగడం, కానీ కష్టం మనకు రాసి లేనిది కూడా దక్కేలా చేస్తుంది. మాటలతో ఇచ్చే సమాధానం గాలిలో కలిసిపోతుంది, కానీ మన గెలుపుతో ఇచ్చే సమాధానం జీవితాంతం వాళ్ళ గుండెలలో భయాన్ని నింపుతుంది. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. డబ్బుతో సౌకర్యాలు కొనవచ్చు, కానీ సంతృప్తి, ప్రశాంతతను మాత్రం సంపాదించుకోవాల్సిందే. మీ కష్టాన్ని ఇక్కడ ఎవరూ గుర్తించరు, ఫలితాన్ని మాత్రమే చూస్తున్నారు. అందరూ ఎంత తెలివిగా గమ్యాన్ని చేరామన్నదే ముఖ్యం. గుర్తుంచుకో. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకటిలో ఏడ్చే మనసు, వెలుతురిలో నవ్వే ముఖం, అర్థం చేసుకోలేని ప్రపంచం, అణిచిపెట్టుకున్న హృదయం, లోపల చప్పుడు చేసే నిశ్శబ్దం, బయట నటించే ధైర్యం, మాటల కందని నొప్పి, మౌనంలో మిగిలిన కథ, కళ్ళల్లో దాచుకున్న తుఫాను, పెదవులపై పెట్టుకున్న చిరునవ్వు, కన్నీళ్లు అడిగే ప్రశ్నలు, సమాధానం చెప్పని కాలం, గుండె మోసే జ్ఞాపకాలు, ప్రపంచం చూసే నవ్వులు, లోపల కాలే అగ్ని, బయట చల్లని స్వభావం, విరిగిన కలలు, నడిచే జీవితాలు, ఏడవాలనుకునే ఆత్మ, ఆపేసే గర్వం, చీకటితో చెప్పుకునే బాధ, ఉదయంతో మర్చిపోయే రాత్రి. ఇలా లోపల కన్నీళ్ళు, బయట చిరునవ్వు. అదే కొన్నిసార్లు మనిషి బ్రతుకు.